ఫ్రాన్స్ హైదరాబాద్‌లో హెచ్చరిక పట్టుబడ్డ కేటుగాళ్ళు. ఈ విషయాలన్నీ తెలియాలంటారుగా వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ, లైక్ అండ్ కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అండ్ కామెంట్ చేయండి. లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసేవాళ్ళం అవుతాం. అదే విధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఫ్రెండ్స్ ప్రస్తుతం హైదరాబాద్ మహానగరం ఆన్‌లైన్ మోసాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. ఆధునిక టెక్నాలజీలని ఆయుధంగా మార్చుకొని అమాయకులను ఉరిలో పడేస్తున్న మోసగాళ్ళు కొత్త కొత్త పద్ధతులు ఆవిష్కరిస్తున్నారు. అయితే ఆధార్ దుర్వినియోగం పేరుతో కోట్లాది రూపాయలను కొల్లగొడుతున్నారు. అయితే ఇటీవలే విశ్రాంత శాస్త్రవేత్తను 1.34 కోట్లు మోసగాళ్ళు దోచుకున్న సంగతి గుర్తు చేసుకోవచ్చు. అయితే విదేశాలకు అక్రమంగా తరలిస్తున్నారన్న కారణంతో డిజిటల్ అరెస్ట్ పేరుతో ఇంట్లోనే బంధించే మోసాలకు పాల్పడుతున్నారు. అయితే వాట్సాప్ కాల్స్ ద్వారా సుప్రీంకోర్టు న్యాయమూర్తి విచారణ చేస్తున్నట్లు చూపించి మానసికంగా బాధిస్తున్నారు. అయితే హైదరాబాద్ నగరంలోనే కాదు దేశవ్యాప్తంగా ఇలాంటి ముఠాలు ఉన్నాయి. ఈ ముఠాలు ఎక్కువగా రాజస్థాన్‌లోని భరత్‌పూర్, డీగ్, నూహ్ అదేవిధంగా మోహద్ జిల్లాలో పలు గ్రామాలు సైబర్ మాయగాళ్లకు అడ్డాగా మారాయి. అయితే పాఠశాల స్థాయిలోనే చదువు ఆపేసి 10వ తరగతి తప్పిన వారంతా మోసాలను ఉపాధిగా ఎంచుకుంటున్నారు. వారు సాంకేతిక పరిజ్ఞానం, మొబైల్ యాప్‌ల వినియోగం, ఇంటర్నెట్ కాల్స్, కృత్రిమ మేధ సహాయంతో మార్ఫింగ్ వీడియోలు, వాయిస్ కాల్స్‌తో ఏ విధంగా మోసం చేయాలనే అంశాలపై తర్ఫీదు పొందారు.